కవిత వర్షన్ ని మనం విన్నాము, నిన్న లెటర్ రూపంలో చూసాము అండ్ ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా ఇంకొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాకేష్ మళ్ళీ జాయిన్ అయ్యారు. రాకేష్, కేసీఆర్ దేవుడే అయినప్పటికీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు కవిత. అసలు కేసీఆర్ చుట్టూ సాధారణంగా ఎవరెవరు ఉంటూ ఉంటారు? అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే ఉన్నారా, కొత్తగా ఇంకెవరైనా యాడ్ అయ్యారా? ఈ కామెంట్ని చాలా పెద్ద కామెంట్ అని తీసుకోవచ్చు. పార్టీలో కూడా చాలా సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. ఎప్పుడైతే ఎలక్షన్కి ముందు ఇలాంటి కామెంట్స్ పార్టీలో చిన్న చిన్న నేతలు, ఎమ్మెల్యే టికెట్లు కోల్పోయిన వాళ్ళు, అప్పుడు ఎమ్మెల్యే టికెట్లు రాని వాళ్ళు చేసినటువంటి కామెంట్ ఇది. అప్పుడే కేసీఆర్ని కలవడానికి మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, కొంతమంది కావాలని మమ్మల్ని ఆపుతున్నారు, అక్కడ దాకా వెళ్ళనివ్వట్లేదని చాలామంది చేసినటువంటి కామెంట్. అలాంటి కామెంట్ స్వయాన కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ, చాలా కీలక నేత పార్టీలో, ఆమె నోటి నుంచి కూడా ఇలాంటి మాటే రావడం అనేది చాలా పెద్ద కామెంట్గా చూడొచ్చు. సో ఇక మీరు అన్నట్టుగా ఎవరెవరు కేసీఆర్ వెనకాల ఉన్నారు, ఎవరెవరు ఆయనతో రెగ్యులర్గా ఉంటారు, ఎవరెవరు ఆయన యాక్టివిటీ, డైలీ యాక్టివిటీ చూస్తారనే విషయాలు తెలంగాణ ప్రజల్లో చాలామందికి ఆ 2-3 పేర్లు తెలుసు. ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో, అధికారంలో ఉన్నటువంటి 9-10 సంవత్సరాలు 2-3 వ్యక్తులైతే 24 గంటలు నీడలా ఉండి కేసీఆర్ వెంటే ఉన్నారు. వాళ్ళే అంతా సీఎంఓ, వాళ్ళే అంతా కేసీఆర్ చుట్టూ ఉండేవాళ్ళు. అంతా అన్ని పనులు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ, పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ, పార్టీ నేతలకు కేసీఆర్ నుంచి ఏదైనా సందేశం వెళ్ళాలన్నా, ఎలాంటి కమ్యూనికేషన్ వెళ్ళాలన్నా వాళ్ళే పాస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత అధికారం పోయిన తర్వాత అప్పుడు పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు అనుకోవచ్చు, అంటే అధికారులుగా ఉండి కూడా కేసీఆర్కి సన్నిహితంగా ఉండి కేసీఆర్ యాక్టివిటీ చూసేవాళ్ళు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది కంటిన్యూ అయ్యారు, కొంతమంది కొత్తగా చేరారు, ఇంకొంతమంది కొత్తగా ఆయన చుట్టూ ఇప్పుడు ఫామ్ హౌస్లో చేరున్నారు. వాళ్ళ గురించి ఆమె కామెంట్ చేశారా, అప్పటి నుంచి క్యారీ అవుతున్నటువంటి 1-2 వ్యక్తుల గురించి కామెంట్ చేశారా, ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి కామన్గా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అవగాహన ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకి కవితకి ఏమైనా గ్యాప్ ఉందా అనేది చాలా రోజులు జరుగుతున్నటువంటి చర్చ. ఆ గ్యాప్ కారణంగానే కొంతమంది వ్యక్తులు పార్టీలో యాక్టివ్గా కనిపించట్లేదు, కొంతమంది పేర్లు వినిపించట్లేదు, కొంతమంది గ్యాప్ వస్తుందని. అయితే ఈ దయ్యాలు అనే పదం వాడుతున్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఉన్నవాళ్ళ, గతం నుంచి ఇప్పటి క్యారీ అవుతున్నారు అనేది మాత్రం ఒక క్లారిటీ వస్తే వాళ్ళు ఎవరనేది ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ రాకేష్. సో కవిత ఇవాళ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. కేసీఆర్ దేవుడే అయినప్పటికీ ఆయన చుట్టూ దెయ్యాలున్నారన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, అలాగే ప్రేమ కూడా లేదు అని అన్నారు కవిత. మరి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడారు అన్నది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా గతంలో కేసీఆర్కి కవిత రాసిన ఆ లేఖ ప్రకంపనలు రేపుతుంది. ఇవాళ కవిత నేరుగా మీడియా ముందుకు వచ్చి దానికి క్లారిటీ ఇచ్చారు. తానే రాశానని, ఎందుకు రాయాల్సి వచ్చిందని, ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చిందని దాని గురించి కూడా ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి పార్టీ నుంచి దీనికి సంబంధించి కవిత లేటెస్ట్ కామెంట్స్ మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో.